ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా 45 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వైద్య అధికారులు తెలిపారు. మరో 3 రోజుల పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఈ ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడైతే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 అయిందంటే చాలు బయటకు రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని మనం ప్రధాన కూడలి వద్ద ఉన్నాము. చూడొచ్చు ఇప్పుడు ఆ ఎండకు అసలు జనాలు బయటకు రావడానికి కొంచెం జంకుతున్న పరిస్థితి. నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడలి ఇది. ఎంత పలుసగా ఉందో జనాలు చూడొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎండలైతే రికార్డు స్థాయికి అయితే వెళ్లిపోయాయి. ఇప్పటికే నిజామాబాద్ నగరంతో పాటుగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి నమోదవుతున్నాయి. ఇవి ఎండలైతే నమోదవుతున్నాయి. ప్రధానంగా నందిపేట మండల కేంద్రంలోని సిహెచ్ కొండూరు గ్రామంలో అయితే రికార్డు స్థాయిలో 42.5 డిగ్రీలు, అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా ఎండలైతే మండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గరిష్టంగా ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి మేనూరులో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో 45.4, మోగుపాల్లో 45.3, మొప్కాల్, ఎడపల్లి, ఎర్గట్లలో 45.1 ఉష్ణోగ్రతలు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఏది అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వైద్యులు అయితే చెప్తున్నారు. ఇక ఎండలకు సంబంధించి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బయటకు రావాలని, ఏదైనా పనులుంటే ఉదయం పూటే లేదంటే రాత్రి సాయంత్రం పూట పనులు చేసుకోవాలని ప్రస్తుతం అయితే వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో మాత్రం ఎండకు వేడి దీనికి ఉపశమనం కోసం తాటి ముంజలు, ఇలాగే కొబ్బరి బొండాలు, జ్యూస్ల పైన ఎక్కువ ప్రజలైతే ఆధారపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే డాక్టర్లు కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా బయటకు వెళితే చలువ అద్దాలు, ఇటు క్యాపులు కానీ మంకీ క్యాప్ కానీ ధరించే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నారు. మరో 3-4 రోజుల పాటు తీవ్రమైన ఈ వడగాల్పులు ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఈ ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రధానంగా ఇప్పుడు సీజన్ లో వచ్చే ఈ తాటి ముంజలు, ఇట్లా జ్యూస్, కొబ్బరి బోండాలు, అలాగే దోసకాయలు, కీరా లాంటి వాటి నుంచి ఉపశమనం అయితే పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటి రైతులు కూడా ఇప్పుడే వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. రైతులంతా కూడా పొలాల్లో నిమగ్నం అయి ఉన్నారు. వరి కోతలు ప్రారంభమయ్యాయి. పంటల్లో ఇప్పుడు ఈ పంట ఉత్పత్తులను అమ్ముకునే పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే. దీంతో అందరూ కూడా రైతులు బిజీగా ఉన్నారు. కోతలు కూడా చివరి దశకు వచ్చాయి. పంట పూర్తిగా ఇటు ఎస్ఆర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అటు నిజాం సాగర్ కూడా డెడ్ స్టోరేజ్ కి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏమైనప్పటికీ ఎప్పుడు చూడని ఎండలను ఈ సంవత్సరం చూస్తున్నామని చెప్పి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఆల్ టైమ్ రికార్డుగా అయితే ఎండలైతే ఉన్నాయి. ఎప్పుడు కూడా 40 డిగ్రీల లోపలే ఉండే ఎండలు ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 45 డిగ్రీల వరకు వెళ్లడంతో అందరైతే ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ విశ్వాతో రాజు, మహాన్యూస్, నిజామాబాద్ నుండి.